ముందుగా తండ్రి అయిన దేవుని స్తోత్రము. ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఒక ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ సెల్ ఫోన్ వల్ల జరుగుతున్న ప్రమాదాలను గుర్తించాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. సెల్ ఫోన్ వాస్తవానికి ప్రపంచం మొత్తాన్ని మన అరచేతిలో ఉన్న ఈ సెల్ ఫోన్లో చూపించగలుగుతుంది. వాస్తవానికి అభివృద్ధి చెందిన ఈ కంప్యూటర్ యుగాన్ని బట్టి సంతోషించాలో, ఈ సెల్ ఫోన్ వల్ల అనేక రకాలైన ప్రమాదాలకి గురవుతున్నారు అనే సంగతిని తెలియజేస్తూ బాధపడాలో తెలియని పరిస్థితి. వాస్తవానికి దీన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు, చెడుకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇందులో మరి ముఖ్యంగా వృద్ధాప్యం మొదలుకొని చిన్నపిల్లల వరకు ఈ సెల్ ఫోన్కి ఈ రోజుల్లో కనెక్ట్ అయిపోయి దీంట్లో చూడకూడని దృశ్యాలు చూసి పాడైపోయేవారు ఉన్నారు, మంచి విషయాలు చూసి సద్వినియోగం చేసుకునేవారు కూడా ఉన్నారు. వాస్తవానికి ఒక్క మాటలో చెప్పాలంటే సద్వినియోగం చేసుకునేవారి కంటే ఈనాడు చెడిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది 100% నిజమని చెప్పవచ్చు. కారణం ఏంటనేది మనం ఆలోచన చేస్తే ఈ రోజుల్లో మరి ముఖ్యంగా ప్రతి మనిషి ఈ సెల్ ఫోన్కి కనెక్ట్ అయ్యి తను ఏం చూస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో తెలియని అజ్ఞానంలోకి ఈ సెల్ ఫోన్ తీసుకుపోతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. మరి ముఖ్యంగా అప్పుడే కొంతకాలం క్రితం పుట్టిన పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సెల్ ఫోన్ని చూసి పాడవుతున్నారు. సెల్ ఫోన్ని పిల్లలకి ఎక్కువగా మనం ఆలోచన చేస్తే, పిల్లల విషయంలో మనం ఆలోచన చేస్తే పిల్లలు ఎక్కువగా దీనికి కనెక్ట్ అయ్యి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయటం, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు లేకుండా పోవటం, వాళ్ళ ప్రవర్తనలో వచ్చిన మార్పులు చూస్తుంటే చాలా బాధేస్తుంది. వాస్తవానికి ఒకప్పుడు కరోనా కంటే ముందు ఈ సెల్ ఫోన్ ప్రభావం అంతగా లేదు. కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసుల పేరుతో చదువుకునే పిల్లలందరి చేతికి టచ్ ఫోన్ వచ్చింది. ఈ టచ్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రమాదాలు ఇంక ఎక్కువ అయినాయి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. టచ్ ఫోన్ రాకముందు కీప్యాడ్ ఫోన్లు, ఆన్లైన్ ఫోన్, ల్యాండ్లైన్ ఫోన్లు ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ప్రమాదాల సంఖ్య తక్కువే. ఈ కరోనా వచ్చిన తర్వాత సెల్ ఫోన్లు వాడకం పెరిగిపోయింది. ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఒకళ్ళున్నా వారందరికీ టచ్ ఫోన్లు తీసుకొచ్చి ఆన్లైన్ క్లాసుల పేరుతో ఆన్లైన్ క్లాసులు చూసి నేర్చుకుంటారనుకొని మంచి ఉద్దేశంతో తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు హెచ్చించి వారికి సెల్ ఫోన్ తీసుకొచ్చి వారి చేతిలో సెల్ ఫోన్ పెడితే ఆన్లైన్ క్లాస్ చూసేది తక్కువ, దాని నుంచి నేర్చుకునేది తక్కువ. కానీ అశ్లీలమైన దృశ్యాలు, చూడకూడని దృశ్యాలు చూసి పాడైపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువ అనే సంగతి మీ అందరికీ తెలుసు. వాస్తవానికి మనం చూసినట్లయితే చిన్నపిల్లలు పబ్జి, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి డేటా అయిపోయినా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు, సిగ్నల్ రాకపోయినా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. మరి ఏ లోపం ఏర్పడినా తల్లిదండ్రుల మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. నేను గమనించిన విషయాలు ఏంటంటే ఈ సెల్ ఫోన్ పిల్లలకి ఇచ్చి మనం తప్పు చేస్తున్నామా అంటే ఒక రకంగా దాన్ని తప్పే అనాలనిపిస్తుంది. కారణం ఏంటంటే మనమైతే తల్లిదండ్రులుగా మంచి ఉద్దేశంతో ఇచ్చినప్పటికీ ఆ పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, అందులో చూడకూడని దృశ్యాలు చూస్తున్నారా, లేకపోతే మనం ఇచ్చిన ఉద్దేశాన్ని వాళ్ళు నెరవేరుస్తున్నారనేది మనం ఒక కంట కనిపెట్టకపోవటం ఒక రకంగా లోపమే. అలాగని మనం పొద్దాక కూడా ప్రతిసారి కూడా మనం పిల్లల్ని గమనిస్తూ ఉండలేము. మరి ఆ పిల్లలకి నేను చూడకూడని దృశ్యాలు చూస్తున్నానా, లేకపోతే వినకూడని కార్యక్రమాలు ఏమైనా వింటున్నానా, మాటలు ఏమైనా వింటున్నానా,
నేనేం చేస్తున్నాననే ఒక ఇంగిత జ్ఞానం ప్రతి ఒక్కరిలో ఉంటే మంచిదనే సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ జ్ఞానం రావాలి అంటే బైబిల్ చదవాలి, దేవుని మాటలు వినాలి. దేవుని మాటలకు లోబడిన పిల్లలు కానీ పెద్దలు కానీ ఏ వయసు వారైనా సరే ఖచ్చితంగా పాపానికి దూరంగా ఉంటారు, చెడు కార్యాలని చెయ్యరు, చెడు మాట్లాడరు, చెడు వినరు, చెడు చూడరు. ఇది 100కి 100% సత్యం. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారిలో దేవుని భయం, దేవుని భక్తి ఉంటుంది. కాబట్టి ఈ భక్తిని బట్టి, భయాన్ని బట్టి సెల్ ఫోన్లో ఒకవేళ ఏదన్నా అశ్లీలమైన దృశ్యాలు వచ్చినా, చూడకూడని కార్యక్రమాలు వచ్చినా కట్ చేసి మంచిదానికి ఉపయోగించుకునేవారు కూడా ఉన్నారు. అలాగని దేవుని యందు భయభక్తులు ఉన్నవారు కూడా ఈ సెల్ ఫోన్ వల్ల ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఒక 2 నిమిషాల్లో సెల్ ఫోన్ చూసి ముగించుకుందాం అనుకున్న వాళ్ళు గంటల తరబడి అందులోనే ఉండేలాగా చేసే శక్తి కలిగింది ఈ సెల్ ఫోన్. మనం అట్లా 2 నిమిషాలు అంటాం, 2 గంటలైనా బయటికి రారు. ఇందులో తలకా పెడితే ఒక్కసారి వాడు ఈ ఒక్కదాన్ని చూసుకుంటా వెనక్కి వచ్చేస్తా, అమ్మ పిలుస్తుంది, నాన్న పిలుస్తుంది, లేకపోతే స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఆ పనికి వెళ్ళాలి, ఈ పనికి వెళ్ళాలి అనుకుంటూనే ఎంతోసేపు టయాన్ని గడుపుతున్న, ఎంత సమయం గడిపినా తెలియని పరిస్థితి. నేను మా ఊర్లో మా ప్రాంతంలో చూసిన పరిస్థితులు ఏంటంటే అక్కడక్కడ కొంతమంది 4-5 కూర్చొని ఉండటం నేను గమనించాను. పోనీ ఏమన్నా వాళ్ళు మాట్లాడతారా అంటే ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు పట్టుకొని ఎవరి ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు. టిక్ టాక్లు చూసేవాళ్ళు కొంతమంది, సినిమాలు చూసేవాళ్ళు కొంతమంది, మరేదో చూసేవాళ్ళు కొంతమంది. అలా చూసుకుంటూ సమయం ఎంత అవుతుంది అనేది కూడా గమనించాలంత దుస్థితిలోకి వెళ్ళిపోతుంది ఈ సమాజం. ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రి 11, 12, 1 గంట, 2 గంటల వరకు కూడా ఈ సెల్ ఫోన్, ఒక్క మాటలో చెప్పాలంటే ఛార్జింగ్ నెట్వర్క్ అయిపోయేంత వరకు అలాగే చూస్తూ, ఆ నెట్వర్క్ అయిపోయినాకనో సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాతనో అప్పుడు వెళ్తున్నారు తప్ప అప్పటిదాకా చూస్తూనే ఉన్నారంటే ఈ సెల్ ఫోన్ ప్రభావం ఎంత ఉందో మనుషుల మీద ఆలోచించేయండి. వాస్తవానికి గతంలో మన పెద్దలు, పూర్వీకులు వారి కాలంలో మనం గమనించినట్లయితే మరొకసాట 4 కూర్చున్నప్పుడు, ఉదాహరణకు ఆ రోజుల్లో రచ్చబండలని, గ్రామ సభలని అలా అలా ఏదో జరిగినప్పుడు 4 పెద్దలందరూ కూర్చున్నప్పుడు మీ ఇంట్లో విషయాలు ఏంటి, మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ పిల్లలు ఏమని చదువుతున్నారు, ఎలా ఉంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని, ఇలా కుటుంబాలకు సంబంధించిన విషయాలు, భవిష్యత్తులో వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళాలనే విషయాల మీద ఆలోచన చేసి ఒకరితో ఒకరు ముచ్చటించుకొని, ఒకరి సాధక బాధలు ఒకరు పంచుకొని వారి యొక్క పరిస్థితుల్ని ఒకరితో ఒకరు చెప్పుకున్నట్లుగా మనం చూడవచ్చు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ ప్రభావమా లేదా సెల్ ఫోన్ పుణ్యమా అని కూర్చోడానికి 4 కూర్చుంటున్నారు, 2 కూర్చుంటున్నారు, ఒక్కోసారి అయితే ఒక్కళ్ళే కూర్చుంటున్నారు. ఆ ఒక్కడు కూర్చున్నా తనలో తాను నవ్వుకుంటున్నాడు, తనతో తను మాట్లాడుకుంటున్నాడు. ఈ సెల్ ఫోన్లో 4 కూర్చున్నా 10 మంది కూర్చున్నా ఎవరి ఫోన్లో వారు చూసుకుంటూ బిజీ అయిపోతున్నారు. అంటే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనిషికి దూరం చేసింది అనటంలో ఆశ్చర్యం లేదు. అంతెందుకండి, ఇంట్లో ఉన్న 4 తల్లిదండ్రులు, 2 పిల్లలు, 4 మొత్తం కలిసి 4 ఉన్న 4కి 4 సెల్ ఫోన్లు ఉన్నాయి, ముఖ్యంగా టచ్ ఫోన్లు. ఈ టచ్ ఫోన్లతోని అన్నం తినేటప్పుడు సెల్ ఫోనే చూస్తున్నాడు, టీవీ చూసుకుంటా సెల్ ఫోనే చూస్తున్నాడు, అమ్మ పిలిచినా అమ్మతో మాట్లాడుతూనే ఉంటారు, సెల్ ఫోన్లో తన కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. అలాగే భార్యాభర్తలు కూడా అలాగే తయారయ్యి ఒక్క మాటలో చెప్పాలంటే పుట్టిన పిల్లలను కూడా పట్టించుకోలేనంత దుస్థితికి ఈ సమాజాన్ని నెట్టేసే ఏకైక ఆయుధం ఈ సెల్ ఫోన్ అనే సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సెల్ ఫోన్ వల్ల ఒక్క మాటలో చెప్పాలంటే ప్రమాదం ఉందా తప్ప మంచి అనేది లేదనిపిస్తుంది. ఒకప్పుడు ఉత్తరాలు రాసుకునేటప్పుడు మనుషుల్లో ఎలాంటి స్వార్థం లేదు, ప్రేమపూర్వకంగా తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉత్తరాలు రాసేవాళ్ళు, ఇంట్లో ఉన్నవారందరినీ అడిగేవాళ్ళు, ఇంటి బయట ఇంటి చుట్టుపక్కల ఉన్నవారిని కూడా అడుగుతూ వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, కుశల ప్రశ్నలు అడుగుతూ ఆఖరికి వచ్చేసరికి తన అవసరం ఏదో చెప్పి ముగించేవాళ్ళు.
ఆ తర్వాత ల్యాండ్ లైన్ వచ్చినప్పుడు కూడా ఏదో ఒక ఇంట్లోనే ఉండేది. ఆ ఇంటికి వెళ్ళి ఫోన్ వస్తుందంటే ఆ ఇంటికి నెంబర్ ఇచ్చేవాళ్ళు, ఆ ఇంటి నెంబర్ ఇచ్చేవాళ్ళం మనం. అక్కడ ఫోన్ చేసినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి కూర్చొని ఫోన్ కోసం ఎదురు చూసేవాళ్ళు. ఆ ఫోన్ రాగానే మాట్లాడాల్సిన 2 మాటలు ఏదో మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ తర్వాత కీప్యాడ్ వల్ల, కాయిన్ బాక్సుల వల్ల కూడా ఎలాంటి ప్రమాదం లేదు. కానీ ఇప్పుడు వచ్చిన నష్టం వల్ల ఏంటంటే ఈ టచ్ ఫోన్ వల్లే ప్రమాదం. ఈ టచ్ ఫోన్ ఒకసారి మనం ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళామంటే ఏం చూస్తామో ఏం చూడాలో అర్థం కాని పరిస్థితి. ఒకదాని తర్వాత ఒకటి ఇంకేం జరుగుతుంది, ఇంకేం చూపిస్తే ఇంకేం చూస్తాం అనుకుంటా ఇలా నెట్టుకుంటూ పోతే గంటల తరబడి చూసినా కూడా తీరని పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే దీనివల్ల అతి తక్కువ వయసులో పిల్లలకు కూడా కళ్ళజోడేసే పరిస్థితి వచ్చింది. అంటే కంటి చూపు దెబ్బతింటుంది, మెళ్ళ నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పి వస్తుంది, కూర్చొని రకరకాల సమస్యలకు లోనవుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 అనేది కాకుండా అనేక రకాలైన అనారోగ్య సమస్యలకి గురవుతున్నారు. తర్వాత రేడియేషన్ ప్రభావం వల్ల పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గిపోయి పిల్లలు కనలేని దుస్థితిలోకి దిగజారిపోతున్నారు. అంటే శుక్రకణాలు పాడైపోతున్నాయి. వీటి వల్ల సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పురుషుల్లో ముఖ్యంగా శుక్రకణాల మీద ప్రభావం పడి దాంపత్య జీవితానికే ఎసరు వస్తుందనే సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంటే ఎలాంటి ప్రభావం ఉందని తెలిసినా కానీ ఈ రేడియేషన్ ప్రభావం ఎంత నష్టం కలిగిస్తుందో అని తెలిసినా కానీ మరి పెద్దవారి మీద ఎంత ప్రభావం చూపించినప్పుడు పిల్లల మీద, సంటి బిడ్డల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఒకసారి మనం కూడా గమనించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయినా సరే అప్పుడే పుట్టిన 6 నెలల పిల్లల దగ్గర నుంచి మనం ఏదో ఒకటి తినిపిస్తుంటాం. అన్నప్రాసన జరిగిన కాడ నుంచి నేను గమనించిన కొన్ని చోట్ల చూశాను. 6 నెలల పిల్లోడికి కూడా సెల్ ఫోన్ చూపిస్తూ ఏదో ఒక వీడియో చూపిస్తూ ఆ తల్లి తను పెట్టాల్సింది ఆహారం తన కుమారుడికో కుమార్తెకో పెట్టడం అనేది మనం చూస్తున్నాం. ఓకే, తాత్కాలికంగా అక్కడ ఏదో వస్తుంది, అది ఏం జరుగుతుందో ఆ చంటి బిడ్డకు తెలియదు. అయినప్పటికీ వాడు ఆనందం ఎలా ఉండదంటే ఏదో కదలికలు జరుగుతున్నాయి, దాన్ని చూస్తూ రంగురంగులు మారుతున్నాయి, దాన్ని చూస్తూ తల్లి తినిపించే ఆహారం తింటున్నాడని మనం సంతోషపడుతున్నాయి. కానీ ఆ రేడియేషన్ ప్రభావం వల్ల భవిష్యత్తులో వాడు పరిస్థితి ఏంటి, ఆ బిడ్డ పరిస్థితి ఏంటి అనేది ఏనాడన్న తల్లిదండ్రులు గమనించారా, ఆలోచన చేస్తున్నారా? పెద్దవారి మీదనే రేడియేషన్ ప్రభావం వల్ల తలనొప్పి, కంటి చూపు తగ్గిపోవటం, మైగ్రేన్ ఎలాంటి రకరకాల సమస్యలు వస్తున్నాయి. మరి ఎలాంటి సమస్యల నుంచి మనం తట్టుకోవాలంటే సెల్ ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సంతానోత్పత్తి జరగకుండా శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుందంటే దానివల్ల ఎంత నష్టపోతున్నారు. భవిష్యత్తులో పిల్లలే పుట్టారనే ఒక పరిస్థితి కూడా, పుట్టని పరిస్థితి కూడా మనం చూడాల్సి రావచ్చేమో బహుశా ఈ సెల్ ఫోన్ వల్లే. ఇన్ని ప్రమాదాలకి కారణమైన ఈ సెల్ ఫోన్కి ఒక్క మాటలో దూరంగా చెప్పాలంటే దూరంగా ఉంటే మంచిదే అనిపిస్తుంది. కానీ సెల్ ఫోన్ లేకపోతే బ్రతకరేమన్నంత కాడికి సమాజం ఎదుగుతూ ఉంది. ఒక్క పూట నెట్ పనిచేయకపోయినా, సిగ్నల్ రాకపోయినా, డేటా అయిపోయినా, రీఛార్జ్ అయిపోయినా వెంటనే వేరే వాళ్ళకు ఫోన్ చేసి ఆ సెల్ ఫోన్లో బ్యాలెన్స్ చేయించుకొని మళ్ళీ మాట్లాడటం మనం చూస్తున్నాం. స్త్రీలు అయితే మరి ముఖ్యంగా టీవీలో అయిపోయిన సీరియళ్ళు, అర్థం కాని సీరియళ్ళు, సమయానికి వాళ్ళు లేని సీరియల్ని కూడా సెల్ ఫోన్లో అనేక రకాల యాప్ల ద్వారా వాళ్ళు చూస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ సెల్ ఫోన్ రాకముందు భర్త బయట నుంచి వచ్చాడంటే ఎదురుగా వెళ్ళి మందులిచ్చి మీ ప్రయాణం ఎలా సాగిందండి, మీరు చేసిన పని ఎంతవరకు వచ్చిందండి, మీ ఉద్యోగం ఎలా చేసుకున్నారండి, మీ ఊరు ప్రయాణం ఎలా సాగిందండి అనుకుంటా రాగానే కాసిన కాళ్ళకి నీళ్ళు ఇచ్చి, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి, వేడివేడిగా టీ తాగుతారా, ఎండలో వచ్చారు కదా కూలింగ్గా చల్లగా ఏమైనా మజ్జిగ కానీ ఏమైనా తాగుతారా అని అడిగేవాళ్ళు. ఈ రోజుల్లో స్త్రీల పరిస్థితి ఎలా మారిపోయిందంటే సెల్ ఫోన్ చేతపట్టుకొని భర్త వచ్చాడని తెలిసినా కూడా కాలింగ్ బెల్ నొక్కాడు అనుకోండి, ఉదాహరణకి తలుపు తీసే ఉందరా అండి అని చెప్తారు. వచ్చిన తర్వాత ఆయనే హెల్మెట్ తీసో లేకపోతే వచ్చిన వస్తువులు తీసుకొని పక్కన పెట్టేసి కాళ్ళు కడుక్కొని వచ్చి కాసిన మంచినీళ్ళు అంటే అవి అక్కడ ఉన్నాయి తాగు అని చెప్పే స్థాయికి ఎదిగిపోయారు. ఏం చూస్తున్నారు, అంత బిజీ ఏంటి? భర్త వచ్చినా పిల్లలు వచ్చినా పట్టించుకోలేనంత పరిస్థితి ఏముంది ఇక్కడ ఇందులో? ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఈ సెల్ ఫోన్ ఎంత ప్రభావం తీసుకొస్తుందంటే
భర్తను గౌరవించే పరిస్థితి లేదు, పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక్కోసారి కొంతమంది తల్లులు అయితే తన చేతిలో ఉన్న పిల్లలు, అప్పటి వరకు చేయి పట్టుకొని నడిచిన పిల్లలు మరి ఎటు వెళ్తున్నారు, ఎక్కడ తప్పిపోతున్నారో కూడా చూసుకోలేనంత దుస్థితిలో నడుస్తూ నడుస్తూ కాళ్ళకు రాయి తలుగో గోతుల్లో పడి చనిపోయిన వారు కూడా ఉన్నారంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో ఒకసారి చూడండి. సెల్ ఫోన్ వల్ల ఎంత ప్రమాదం ఉంది, ఎంత నష్టం ఉందో దాన్ని గుర్తించండి. కానీ జ్ఞానం చొప్పున నడుచుకుంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, తగిన జ్ఞానాన్ని బైబిల్ గ్రంథం మనకు నేర్పుతుంది. దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మాత్రం ఏది ఎంతవరకు ఆడాలో, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో, మనం గడపాల్సింది ఎక్కడో అనే విషయాలను కూడా మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే దేవుడు అద్భుతమైన విషయాలు నీ కోసం, నా కోసం, మనందరి కోసం రాశాడు. ఒక వ్యక్తి పాపం నుంచి దూరంగా ఉండాలంటే ఏం చేయాలో రాశాడు. ఒక వ్యక్తి చూడకూడని దృశ్యాలు చూడకుండా ఉండాలంటే ఏం చేయాలో బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడు. ఒక వ్యక్తి ఏం మాట్లాడకూడదు అనే విషయాల్ని బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడు. ఏం మాట్లాడాలో కూడా రాయించాడు. అలాగే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏం చేయాలి, బ్రతికుండగా ఏం చేస్తే మనం దేవుడున్న పరలోకం వెళ్తామనే విషయాల్ని దేవుడు స్పష్టంగా రాయించాడు. నువ్వు నేను ఈరోజు ఈ సెల్ ఫోన్ వాడుతున్నాం, కానీ దాన్ని సరైన విధానంలో మనం సద్వినియోగం చేసుకోకపోతే మనం నష్టపోతాం. తీరైన నష్టం మనకి కలుగుతుందనే సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కుటుంబంలో ఉన్న సభ్యులు, కుటుంబంలో ఉన్న పిల్లలు అందరూ కూడా ఈ సెల్ ఫోన్ వాడుతున్నారు, కానీ తగిన విధానంలో అవసరానికి మించి వాడకుండా తగినంత మాత్రం వాడుకుంటే మాత్రం అది మేలే కలుగుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి గమనించండి. మీ పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించండి. పిల్లలు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్ తీసుకుంటే ఏం చూస్తున్నారు. కొంతమంది పిల్లలైతే రాత్రి పడుకున్నప్పుడు అశ్లీలమైన దృశ్యాలు చూస్తూ సౌండ్ తగ్గించుకొని లేదా హెడ్సెట్ పెట్టుకొని చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు. రాత్రి 11 అయినా 12 అయినా నిద్ర పోవటం లేదు అనే విషయాలు నేను విన్నాను. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే ఆ సమయంలో తల్లిదండ్రులు నిద్రపోతున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. గతంలోనైతే కొద్దిగా మెలకు వచ్చినా లేదా అటు కదలికైనా ఇటు కదలికైనా ఏ చప్పుడు వచ్చినా సరే తల్లిదండ్రులు లేచి చూసేవాళ్ళు, పిల్లలు ఏం చేస్తున్నారో చూసేవాళ్ళు. ఇప్పుడు ఆడేదో చదువుకుంటుండలే, ఆడేదో చూస్తుండలే, ఆడేదో ఫ్రెండ్తో చాటింగ్ చేస్తుండలే అనుకొని ఒకవేళ అతిగా నమ్మి పిల్లల మీద ఉన్నంత నమ్మకాన్ని సరే నా పిల్లడు బాగానే ఉంటాడు, వాడు మంచోడేలు అనుకొని మనం సర్దుకుపోతున్న సమయంలో ఆ పిల్లలు చేయకూడని పనులు, చూడకూడని దృశ్యాలు, ఊహించని పరిస్థితిలో ఎక్కడో చేయరాని కార్యం చేసి నీ పిల్లవాడు లేదా నీ కుమార్తె కనబడిందని తెలిస్తే ఆ తల్లిదండ్రులకి ఎంత ఆవేదన ఉంటుందో ఒకసారి చూడండి. కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా ముఖ్యంగా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. బాలుడు నడవాల్సిన త్రోవని వానికి నేర్పాలి, వాడు పెద్దవాడైనా దాని నుండి తొలగిపోడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి దయతో గమనించండి. సెల్ ఫోన్ని తగిన మాత్రమే ఉపయోగించుకుందాం. తగినంత మాత్రంగా దాన్ని వాడుకొని అవసరానికి మించి కాకుండా, ఒకవేళ అవసరం ఏదైనా ఉందంటే అవసరానికి తగినట్టుగా వాడుకొని అవసరం అయిపోయిన తర్వాత దానికి దూరంగా ఉండటం ఆరోగ్యపరంగా మంచిది, ఆత్మీయంగా మంచిది, ఏ రకంగా చూసినా మంచిదే. కాబట్టి నలుగురితో కలిసి సంతోషంగా ఉంటూ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటమే దేవుడు మనకి ఇచ్చిన విధి అనే సంగతి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ నా మాటలు మీ అందరు గ్రహించి వాస్తవాల్ని, నేను చెప్పిన విషయాల్లో వాస్తవాలను గమనించి సాధ్యమైనంత వరకు మన పిల్లల్ని పెంచడంలో మనం కొంచెం జాగ్రత్తలు వహిద్దాం. అలాగే మనం కూడా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఈ సెల్ ఫోన్ వల్ల ఎక్కువగా నష్టం ఉంది కాబట్టి ఆ నష్టాన్ని తగ్గించుకోవాలంటే సెల్ ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవసరానికి తగినట్టుగా మనం వాడుకుంటూ మనం ఆత్మీయంగా ఎదగటానికి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటానికి మార్గాన్ని సిద్ధం చేసుకుందాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ శిక్ష ఈ లోకంలో కలిగేది కదండి. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత
ఆరని అగ్నికి ఆహుతైపోకుండా తప్పించుకునే మార్గాన్ని దేవుడు తెలియజేశాడు. బైబిల్ గ్రంథాన్ని చదువుదాం. రాజైన దావీదు గారు దేవారాత్మంలో దాన్ని ధ్యానించినట్టుగా మనం చూడవచ్చు. రాజుగా ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాడంటే దాని విలువ ఏంటో ఆనాడు రాజులు గుర్తించారు. దేవుని యందు భయభక్తులు కలిగిన భక్తులందరూ గుర్తించారు. కానీ ఈనాడు క్రైస్తవ సమాజం గుర్తించట్లే. దేవుని బిడ్డలేగా కొనసాగుతున్నవారు గుర్తించట్లే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఏ విషయం అయితే నిన్ను దేవునికి దూరం చేస్తుందో దాని నుంచి నువ్వు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అది సెల్ ఫోన్ కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి. కాబట్టి దేవునికి దగ్గరగా ఉన్నాం, సంతోషంగా ఆనందంగా ఉన్నాం. ఈ లోకంలో మాత్రమే కాదు, రాబోయే లోకంలో దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని పొందుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయాసపడదాం. మీ అందరికీ వందనాలు.